హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను కేక్ చేస్తున్నాను. వెన్నెలా కేకు. చూడండి, మైదా, 4 గుడ్లు, ఆ సన్ఫ్లవర్ ఆయిల్, వెన్నెలా ఎసెన్స్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, షుగర్ పౌడర్, మొత్తం దీంట్లో ఇప్పుడు పౌడర్స్ జల్లించుకొని పెట్టుకోవాలి. చూడండి, మైదా ఇలా సమానంగా తీసుకోవాలి. ఇలాగ తీసుకోవాలి. మెజర్మెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇలాగ కొంచెం ఎక్కువ తీసేయాలి. ఇప్పుడు ఇది జల్లించుకుందాం. బేకింగ్ పౌడర్ వేస్తున్నాను 1 స్పూను. ఈ స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను. బేకింగ్ సోడా 1/2 స్పూన్. ఇవి జల్లించుకుందాం మొత్తం. చూడండి, ఇలా నీట్గా జల్లించుకోవాలి. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. బీటర్తో ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా నీట్గా బీట్ చేసుకోవాలి బీటర్తో. షుగర్ పౌడర్ ఉంది కదా, షుగర్ పౌడర్ చేసుకోండి. షుగర్ పౌడర్ని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. షుగర్ పౌడరు 1 కప్ వేసుకున్నాను. మైదా ఎంత తీసుకుంటారో షుగర్ పౌడర్ కూడా అంతే తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. చూడండి, మైదా కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం షుగర్ సిరప్ మొత్తం ఒక్కసారికి వేసేసుకోవాలి. బీటర్తో ఇలా బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేస్తున్నాను. ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను నేను. 3/4 కప్ తీసుకున్నాను. వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసాను వెనిలా ఎసెన్స్. బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బీట్ చేసుకుంటే అంత బాగా వచ్చిద్ది కేకు. ఇప్పుడు ఇందాక జల్లించుకున్న పౌడర్స్ వేసేస్తున్నాను. చూడండి, కొంచెం లైట్గా కలుపుకోవాలి. బీటర్తో ఎక్కువ బీట్ చేసుకోకూడదు. స్పాచులాతో ఇలా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకోవాలి నీట్గా, ఉండలు లేకుండా. ఇలా ట్యాప్ చేసుకోవాలి. బ్యాటర్ మొత్తం కేక్ టిన్లో వేసుకొని ఇలా ట్యాప్ చేసుకొని ఉప్పు వేసుకొని కొంచెం హీట్ చేసుకున్నాను. దాంట్లో పెట్టేస్తున్నాను. చూడండి, 30 మినిట్స్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా కేకు. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ కేక్ అయితే నేను రెడీ చేశాను. బేస్ అయితే నేను రెడీ చేశాను. క్రీమ్ అయితే మా హస్బెండ్ మా పాప చేస్తానని ఒకటే గోల. నా బర్త్డే కేక్ కదా, వీళ్ళు రెడీ చేస్తున్నారు. మా హస్బెండ్ మా పాప ఇద్దరు రెడీ చేశారు. కేక్ క్రీమ్ మొత్తం బేస్ ఒకటి నేను తయారు చేశాను. చూడండి, ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం. ఇలాగా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకున్నారు. మొత్తం క్రీమ్ వేసుకుంటున్నారు ఇద్దరు. క్రీమ్ వేసుకొని మొత్తం ఇదైతే నేనే క్రీమ్ ఇలాగా ఫస్ట్ కింద
కేక్ ప్యాడ్కి పెట్టేసుకుందాం కొంచెం క్రీము. ఇంకొంచెం వేసి పెడుతున్నాను. చూడండి, క్రీమ్ ఇలాగ పెట్టేసుకొని బేస్ పెట్టేసుకుందాం. షుగర్ సిరప్ వేసుకోవాలి. ఒక్కొక్క లేయర్కి మొత్తం షుగర్ సిరప్ వేసుకోవాలి. క్రీమ్ మొత్తం ఇలాగా మొత్తం పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. చూడండి, మా హస్బెండ్ అయితే పేరు రాశారు, మై డియర్ సల్మా అని రాశారు. నేనైతే అలా వద్దు అని చెప్పాను, అందుకని డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నారు మొత్తం. డ్రై ఫ్రూట్స్ కేక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మొత్తం ఇలాగా రెడీ చేసుకోవాలి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్, చాకో చిప్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇలాగా మొత్తం పైన మొత్తం ఇలాగ పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చేసిందో డ్రై ఫ్రూట్స్ వెన్నెలా కేక్. నేను కట్ చేసేస్తున్నాను. చూడండి, కట్ చేసేసాను. రాత్రి పెట్టాలనుకున్న, లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.